ఇచ్చాడు. లూకాసు సువార్త 75వ వచనం, మొదటి అధ్యాయము 75వ వచనం మనం చదువుతాం. 75 దాదాపు చివరి లైన్లో చదువుతాం. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును అని మనం చదువుతున్నాం. దేని నుంచి విడిపించాడంటే దేవుడు మనని, యేసు ప్రభు మన శత్రువుల చేతిలో నుండి విడిపించి. ఎవరు మన శత్రువు? యోధులకు శత్రువు హామాన్ అయితే పాపం చేసిన మనందరికీ శత్రువు సాతానుడు. అందుకే ప్రభు అన్నాడు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది, మీ శత్రువైన అపవాది అన్నాడు. ఏం చేస్తాడు ఆ శత్రువు? ఎవరిని మృంగుదునా అని వెదకూర్చు తిరుగుచూ ఉండగా, నమ్మిన వాళ్ళని మృంగాలనుకుంటున్నాడు, నమ్మని వాళ్ళని మృంగాలనుకుంటున్నాడు. ఇటువంటి శత్రువు సాతాను అనే శత్రువుని చేతిలో నుండి మనం విడిపించాడు. వాడు అనే దూతలు మనకు శత్రువులే, హాని కలుగు చేసేవారు, ఏర్పరచబడిన వారి మీద కూడా నేరం మోపాలని అనుకుంటున్న సాతాను. మనకు అనుకూలంగా విజ్ఞాపన చేసేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుంటే, మరొక ప్రక్కన మన కొరకు యాంటీగా నేరారోపణ చేస్తున్నవాడు, విజ్ఞాపన కాదు నేరారోపణ చేస్తున్నవాడు మన శత్రువైన సాతాను. ఈ సాతాను చేతిలో నుండి మనల్ని విడిపించి, ఎంత గొప్ప సంగతి, ఎంత మంచి సంగతి మన విషయంలో దేవుడు నెరవేర్చాడు. ఇంకా దేని నుంచి మనం విడిపించాడు? హెబ్రీ పత్రికలో మనం చదువుకుందాం. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పారేవాడు. దేని నుంచి విడిపించాడంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, జీవితకాలం అంతా కూడా మరణ భయం చేత మరణ దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించాడు. పాప జీతం ఏంటి? మరణం. దేవుడు ఆదమ హవ్వలతో చెప్పారు, మీరు ఆ పండు దినమున మీరు నిశ్చయంగా చనిపోతారు. నిత్య జీవముతో జీవించవలసిన ఆదాం హవ్వలు ఎప్పుడైతే వద్దన్న పండు తిన్నారో, ఆజ్ఞను అతిక్రమించారో, వెంటనే మరణం వారికి సంభవించినట్టు చూస్తారు. శరీర సంబంధమైన మరణం, అదే సమయంలో ఆత్మ సంబంధమైన మరణం. దేవుడి నుంచి నిత్య అడబాటు, యుగ యుగములకు ఆయనకు దూరం కావాల్సిన వారు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు. అంతే. రెండవ మరణమైన నరకము యొక్క దాసత్వంలో మనం ఉండగా, మరణం అంటే భయం అయినాడు ప్రతి మనిషికి. కారణం ఏంటి? పాపమే. కనుక ఇటువంటి మరణ దాస్యములో లోబడి ఉన్న మనల్ని ఆ మరణము నుండి విడిపించాడు. పొండి అన్న గుంపులో ఉండిన మనల్ని ఇప్పుడు రండి అనే గుంపులోనికి ప్రభు తీసుకొచ్చాడు. ఆ తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోకి రండి అన్నాడు. 2 మాటలు. ఒక గుంపును పొండి అంటున్నాడు, ఒక గుంపును రండి అని అంటున్నాడు. ఏ గుంపులో మనం ఉన్నాం? రండి అనే గుంపులో ఉండటం ఎంత క్షేమకరం. ఇలాగూ 3 విషయాల నుంచి మనం విడిపించినట్లు మచ్చుకు 3 వచనాలు మనం చదువుకున్నాం. 1, పాపం నుండి విడిపించాడు.
రెండవది శత్రువుల నుండి విడిపించాడు. మూడవది మరణ భయము నుండి, మరణ దాసత్వం నుండి మనను విడిపించాడు. అటువంటి ప్రభువుకి మనం ఎంతైనా స్తుతి చెల్లించవలసిన వారంగా. తర్వాత రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చదివితే రూతు ఏమని చెప్తుంది? ఇప్పుడు మోయాబీయురాలిన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట అంతయో ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాను. కనుక బోయజ్ ఏం చెప్పాడు అత్తతో? రూతు ఇదే కాదు, ఈ విషయం కూడా చెప్పాడని చెప్తుంది. ఏమని? పంట కోత అంతా ముగిసే వరకు పనివారి యొద్ద నిలకడగా ఉండమని చెప్పాడు. అవును, మనం విడిపించిన ఆ పరమ బోయజు యొక్క సంఘం అనే పొలంలో మనము నిలకడగా ఉండాలి. సంఘానికి నిలకడగా వెళ్తున్నామా? స్టెబిలిటీ ఉందా మన జీవితంలో? ఆత్మీయ జీవితంలో ఆన్ అండ్ ఆఫ్ తప్పిపోతున్నామా? నిలకడ ఉందా? మన భక్తి పర్మనెంట్గా ఉంటుందా? సంఘానికి నెలకోసారి వస్తున్నామా? ప్రతి ఆదివారం వస్తున్న అనుభవం ఉందా? ఆఫీస్కి రోజు వెళ్తాం, స్కూల్కి రోజు వెళ్తాం. ఆత్మీయ బడి, ఆత్మీయ స్కూల్, ఆత్మీయమైన పాఠాలు నేర్పించే సంఘానికి వారానికి ఒకసారైనా క్రమంగా వెళ్తున్నామా? తన పని వారి వద్ద నిలకడగా ఉండమని బోయజు రూతుతో చెప్పాడట. సంఘంలో పనివారు ఉన్నారు, దేవుని పని చేసేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ఆత్మను రక్షించేవాళ్ళు ఉన్నారు, ఆత్మీయంగా పోషించే పనివారు ఉన్నారు. వారితో సహవాసం ఉందా? వారితో నిలకడగా ఉన్నామా? కొద్దిమందికి నిలకడ ఉండదు. ప్రార్థనలో నిలకడగా ఉన్నామా? వాక్య ధ్యానంలో నిలకడగా ఉన్నామా? సేవలో నిలకడగా ఉన్నామా? ఉండమని చెప్తున్నాడు పరమ బోయజు. అలాంటి నిలకడ ఎంతైనా అవసరం. తర్వాత 22వ వచనం, అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికెత్తలతో కూడానే బయలుదేరుచు, వేరొక చెల్లెనకు నువ్వు కనపడకపోవటం మంచిదేనే. 22వ వచనంలో నయోమి బోయజు ఏం చెప్పాడో పొలంలో అదే చెప్తుంది తన కోడలతో. బోయజు మాటలే కానీ బోయజుకు వేరుగా ఏమీ ఆమె చెప్పటం లేదు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, నయోమి పరిశుద్ధాత్మకు సూచనగా ఉందని. కనుక తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడో అవే మాటలు తీసుకుని పరిశుద్ధాత్ముడు మనతో చెప్తాడని ఇంతకుముందు వచనాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 16:13లో కూడా, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను, ఆయన మీలోకుండా ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు అని. కొద్ది సత్యం కాదు, సర్వసత్యం. వాక్యంలో సర్వసత్యము ఉంది. ఇది లేదు అది లేదని కాదు, అన్నీ చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వాటిని మనకి బోధించేవాడుగా, వాక్య సత్యంలో నడిపించువాడుగా ఉన్నాడు. కనుక బోయజు చెప్పినాడు ఇంతకుముందే 2వ అధ్యాయము 8వ వచనంలో, బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోకి ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికదులో నిలకడగా ఉండుము అని ఆయన ఏం చెప్పాడు అదే తిరిగి అత్త గుర్తు చేస్తూ ఉంది. కనుక బోయజు మాటల యొక్క పోలిక పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతున్న రూతులో కూడా ఆ మాటల్లో అదే పోలిక, అదే పొందిక కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం.